హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ద్వితీయ. ఈరోజు పూర్వాభాద్రపద నక్షత్రం. ఇక శనివారం కలిసి వచ్చింది. శనివారం నక్షత్ర దేవత గురువు. అందువల్ల ఈరోజు అందరూ కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించాలి. 108 సార్లు ఎవరైతే జపిస్తారో వారికి గురువు అనుగ్రహం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంకా ధనాగమనము, ధనాభివృద్ధి, సంతాన క్షేమము ఇటువంటివి ప్రాప్తిస్తాయి. ధనాభివృద్ధి అంటే గురువు అనుగ్రహంతో అన్నీ ప్రాప్తిస్తాయి. అంటే అదృష్టం వృద్ధి చెందుతుంది. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని అందిస్తారు గురువులు. అందువల్ల ఈరోజు మన జీవితంలో భగవంతుని అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా అధికంగా ఉండాలి. ఏ దేవతలని పూజిస్తే మన జీవితంలో ముక్తి మార్గాన్ని పొందుతాము అని ప్రశ్న వేస్తే ఆ ఒక ప్రశ్నకి సమాధానం లభించేది అన్ని శాస్త్రాలలోనూ ఒకటే, అది గురువు అని. అంటే గురువుని ఆరాధించడం వలన అందరి దేవతల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శనివారం ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపిద్దాం. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః. ఏ క్షణంలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి కష్టకాలంలోనైనా భగవంతుని శరణాగతి కోరుకుంటే జీవితంలో ఆ కష్టానికి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే మనము ప్రతిరోజు పూజను ఆచరిస్తూ ఉంటాం, కర్తవ్య రూపంగా ఆచరిస్తూ ఉంటాం. కోరికలు తీరిపోవాలి అని కొందరు, ఇంకొందరు భగవంతుని పూజించడం వలన మనకి ఎవరో ఏదో చెప్పారు అది ప్రాప్తిస్తుందనో ఆచరిస్తూ ఉంటారు. కానీ భగవంతుని పూజించాలి అంటే ముందుగా మనలో ఉండాల్సింది భక్తి మరియు శ్రద్ధ. దాంతోపాటు ఆ ఒక భక్తి శ్రద్ధతో ప్రేమ కూడా ఉండాలి. అదేవిధంగా పరిపూర్ణమైన శరణాగతి. ఎప్పుడైతే భగవంతుని పరిపూర్ణంగా నమ్మి శరణాగతి కోరుకుంటామో అప్పుడు మనకి ఏదైనా ప్రాప్తిస్తాయి. శరణాగతి కానిది మీరు ఆచరించే పూజ అది నిర్లక్ష్యం కిందే వస్తుంది. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు పూజ చేయాలి అని తడబడుతూ 5 నిమిషాలు దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది అని ఫాస్ట్గా ఆచరించే పూజ ఎటువంటి ప్రతిఫలం ఇవ్వదు, దుష్ఫలితాలు కూడా ఇవ్వదు, అలాగే సత్ఫలితాలు కూడా ఇవ్వదు. అలా శరణాగతితో భక్తితో ఆచరించే పూజను మాత్రమే ప్రకృతి స్వీకరిస్తుంది. అందువలన శరణాగతితో మీరు కోరుకోండి. భగవంతుడిని పరిపూర్ణంగా భగవంతునికి ఆధీనమైపోండి. అప్పుడు మీ కష్టాలు వెళ్ళిపోతాయి. కష్టానికి కారణం మన ఆలోచనలే. ఎందుకు అంటే దీనికి ఒక సైకాలజీ ప్రకారం ఒక పుస్తకంలో భగవంతుణ్ణి మనం పరిపూర్ణంగా శరణాగతి కోరి నమ్మితే ఆ కోరికలు తీరుతాయి అన్నారు. శరణాగతి లేకుండా మనం భగవంతుణ్ణి పూజించి భగవంతుడా నన్ను కాపాడు అంటే మాత్రం అది అవ్వదు. నువ్వే దిక్కు అని శరణాగతి అయిపోతే అప్పుడు ఖచ్చితంగా దానివల్ల మనకి మేలే జరుగుతుంది. అప్పుడు శుభ ప్రతిఫలాలు ఉంటాయి. చాలామంది ఈ కాలంలో కోరికలు తీర్చుకోవడానికో లేదా ఏదో పొందేయాలనో విధంగా పూజలు ఆచరిస్తున్నారు. అయితే డబ్బు సంపాదించాలని, బంగ్లాలు కట్టేయాలని, పిల్లల భవిష్యత్తు అని ఇలా పూజలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పొందాలి అంటే కష్టపడాలి, ముందుగా శ్రమించాలి. శ్రమించకుండా మీరు ఏది పొందలేరు. ఏదైనా శ్రమతో కూడితేనే. చాలామంది ఎదుటి వాళ్ళని చూసి అరే వీళ్ళు ఏ పని లేకుండా ఉన్నారు, అయినా కోట్లు సంపాదించారు, మనం మాత్రం ఇక్కడే ఉండిపోయాం అని అనుకుంటూ ఉంటారు. అంటే అతను ఆ పరిస్థితికి ఎదగాలి అంటే అతను తెలివితో శ్రమించాడు, లేదు దైహికంగా శ్రమపడ్డాడు, శ్రమతో జ్ఞానాన్ని పొంది పైకి వచ్చి ఉంటాడు. అతని శ్రమ అతని తెలివితోనే అతను అంత పైకి ఎదిగి ఉంటాడు. కానీ కొందరు మాత్రం అలా కాదు, ఏదో బిజినెస్ అని లేదా ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి అని చెప్పేసి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కూడా అమ్మేసి అలా ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. మీరు శ్రమిస్తే ఏ దాంట్లోనూ నష్టపోరు. శ్రమ లేనప్పుడే మీరు నష్టపోతారు. మీరు శ్రమ అని దానిపైన పెడుతున్నారంటే వేరే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారే అని శ్రమించడానికి పెడుతున్నారు. కానీ నేను అభివృద్ధి చెందాలి అని శ్రమించండి. వేరే వాళ్ళపైన దృష్టి తగ్గించుకోండి. అప్పుడు మీరు ఉన్నత స్థానంలో ఉంటారు అని అర్థం.
ఎప్పుడైతే ఇతరులపైకి వచ్చేస్తున్నారు, మేము ఇక్కడే ఉండిపోతున్నాము అంటే అది మీరు అలా అవ్వాలి అని కాదు. మీలో ఉన్న ఈర్ష్య మీకు తెలియకుండానే మీలో ఉన్న మనోభావాలు ఒకరిపైన ఈర్ష్యతో మాట్లాడేలా చేస్తున్నాయి. కానీ మీరు అభివృద్ధి కావాలి అని కాదు. దీన్ని ఎవరూ స్వీకరించరు ఇలా చెప్పినట్లయితే. చాలామంది ఎందుకు స్వీకరించరు అంటే అహంకారం, ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను తప్పుడు ఆలోచనలు చేస్తున్నా, అందుకే నాకు ఇలా వస్తున్నాయి అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరూ ఒప్పుకోరు. అరే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను, దాంట్లో ఏముంది, టేక్ ఇట్ ఈజీ అనేస్తారు. కానీ దాన్ని స్వీకరించే ఒక మనోభావం కూడా ఉండాలి. ఆ మనోభావం లేకపోతే మీరు ఎప్పటికీ కూడా శ్రమజీవులు కాలేరు. మీరు ఎప్పుడూ కూడా ఎదుగుదల అనేది ఉండదు. జీవితంలో భగవంతునికి శరణాగతి చెందిన వారు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు. వాళ్ళ శ్రమని వాళ్ళు నమ్ముకొని పైకి వచ్చేస్తారు, అభివృద్ధి చెందుతారు. ఇతరులను చూసి మనం అలా పొగుడుతున్నాము అంటే మనం ఈర్ష్యతో ఉన్నాము అని అర్థం. కొండలైనా కరిగిపోతూ ఉంటాయి, అంతేగాని ఎప్పటికీ మనం అభివృద్ధి చెందలేం. కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించండి, భగవంతుడిని నమ్మండి. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో చాలా వరకు ఎన్నో పూజా విధానాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో యజ్ఞయాగాదులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కష్టానికి తగినట్లుగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన ఇంట్లో చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మనం ఎంత పూజ చేసినా పూజా ప్రతిఫలం మనకు ప్రాప్తించకుండా అయిపోతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అంటే శివపురాణాలలో కాశీఖండం అనేది ఒక భాగం ఉంటుంది. దాంట్లో తెలియజేసిన ఒక అంశం అంటే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఇంట్లో పూజించిన తర్వాత దేవుడి పైన ఉన్న నిర్మాల్యం అంటే ఏదైతే అలంకరించి ఉంటారో అవన్నీ తీసుకెళ్ళి తర్వాత గంగా నదిలో వేసేద్దామని తీసి అక్కడ పెట్టుకొని పూజ అంతా చేసి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పడేసి రావడం ఇలా చేస్తూ ఉంటాడు. అలా ఎన్నో రోజులు అయిపోతుంది. చాలా కష్టాలలో చిక్కేసుకుంటాడు. ఎటువంటి కష్టాలు అంటే భగవంతుడే పాపం, అరే ఇతని ఏంటి, ఏం జరుగుతుంది అని అతని జీవితంలో ఇంత భక్తిగా పూజించినా నేను ఇచ్చే వరాలు అతనికి ఎందుకు అనుభవించట్లేదు, ఏ శక్తి అడ్డు ఉంది అని భగవంతుడే చూస్తాడట. అక్కడ అతను చేస్తున్న తప్పు ఏమిటి అంటే ఆ పూజా ప్రతిఫలాన్ని మొత్తానికి శుభగణాలు అనుభవిస్తున్నాయి. ఎందుకు అంటే నిర్మాల్యంలో ఉన్న దోషం ఆ బ్రాహ్మణుడు రోజు పూజ చేసి ఆ దేవుడి గదిలో ఒక బుట్ట పెట్టుకొని ఉంటాడు. దాంట్లో అన్నీ తీసి అందులో వేసేస్తాడు. తర్వాత భగవంతునికి చక్కగా పూజించి పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి గంగా నదిలో వేస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుని పైన ఉన్న ప్రసాదం ఆ బుట్టలో వేశాడో ఆ నిర్మాల్యము అంటే దేవుడి పైన ఉన్న నిర్మాల్యానికి కూడా అధిపతులు కొందరుంటారట. అవి వచ్చి ఆవాహన అవుతాయి. దీనికి ఇంకా బాగా మీకు అర్థమయ్యేలా తెలియజేయాలంటే మనకందరికీ కలియుగ దైవంగా పూజించే తిరుమలలో కూడా భగవంతునిపై ఉన్న నిర్మాల్యం, ఆ పుష్పాలు అవన్నీ కూడా తీసి అక్కడ కొండపైన ప్రవహించి ఒక నదిలో విసర్జిస్తారు. అలా దేవుడి పైన నిర్మాల్యం తీసిన తర్వాత దానికి కావలసిన శివగణాలు అక్కడ ఆవాహన అయినప్పుడు లేదా విష్ణు ప్రసాదానికి విష్ణుగణాలు ఆవాహన అయిపోయాక మనము వాటిని పక్కన పెట్టుకొని పూజ చేస్తే అక్కడ ఏదైతే భగవంతుని త్రూ మనకు వస్తున్న వరప్రసాదం ఉంటుందో అది శివగణాలకి అంకితం అయిపోతుంది. అప్పుడు మీరు ఆ ప్రతిఫలాన్ని మీరు పొందలేరు. కాబట్టి పూజ చేసేటప్పుడు ముందుగా మీరు భగవంతుని దగ్గరున్న పూలన్నీ తీసేసి చూడండి. అవి ఇంట్లో ఎండిపోయే వరకు ఇళ్లల్లో ఉండకూడదు, అదే మహాపరాధం. అవి తీసేసిన వెంటనే బయట పెట్టేయాలి లేదా టెర్రస్ పైనైనా పెట్టుకోవాలి. ఆ నిర్మాల్యం తీసిన తర్వాత అది పూజ గదిలో పెట్టుకొని మీరు పూజించినట్లయితే మీ ఫలితం శూన్యమవుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఏ రోజుకి ఆ రోజు పూలు తీసుకెళ్ళి బయట పెట్టేయాలి. కానీ ఇంటి లోపలే పుష్పాలు ఎండిపోయే వరకు పెట్టుకుంటే మాత్రం ఏ కారణానికి కూడా జీవితంలో భగవంతుని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇంటి వరకు రావు, మీ సంకల్పాలు సిద్ధించవు. మీరు ఏడ్చి గోల పెట్టి భగవంతునికి ఎంత ప్రేమగా పూజించినా ఆ ప్రతిఫలం వర్క్ అవ్వదు. భగవంతుడు పంపిస్తాడు తన కర్తవ్యం, కానీ మీరు పొందడానికి అర్హులు కాకుండా అయిపోతారు. దాని నుండి ఆ రోజుకి ఆ రోజు పూలు ఇంటి నుండి బయట పెట్టడం, దేవుడి గదిని శుభ్రంగా పెట్టుకోవడం, దేవుడి గదిలో పాత పూలంతా మూట కట్టి పెట్టడం, తీసినవంతా ఆ అపరాధాలు అవన్నీ తీసేసి ఆ రోజుకి ఆ రోజు పుష్పాలని ఇంటి బయట నిమజ్జన చేసేయండి. అంటే బుట్టలో వేసి ఇంటి బయట పెట్టుకోండి. ఇంటి లోపల ఏ కారణానికి పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే మాత్రం మనకు పూజా ప్రతిఫలం రాదు. ఇది మన సాంప్రదాయ విచారం, అందరూ గమనించాలి. ఇక తారాబలం
ఈరోజు నిత్య నక్షత్రం పూర్వభాద్రపద నక్షత్రం. అయితే ఏ నక్షత్రం వారికి ఎటువంటి ప్రతిఫలమో చూద్దాం. ముందుగా అశ్విని మఖ మూల నక్షత్రం వారికి 9వ తార. ఈరోజు మధ్యాహ్నం పైన కాస్త మంచిది ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్త వహించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ ప్రస్తుతం చాలా బాగుంది. వీరికి సాధక తార. మధ్యాహ్నంపై అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. కృతిక ఉత్తరాషాఢ ప్రత్యత్తార. కోపం చాలా ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం వరకు తదుపరి మీరు అనుకున్నట్లే జరుగుతాయి. ప్రయత్నించండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. వీళ్ళకి చాలా శుభంగా ఉంటుంది. చాలా మంచిది. ప్రయత్నించండి. మధ్యాహ్నం పైన కాస్త జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట విపత్తార. ప్రస్తుతం ఆపదలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు అవన్నీ కూడా కాస్త లేట్గా లేదంటే ఏ పని చేయాలన్నా ఆలోచించి చెయ్యండి. మధ్యాహ్నం పైన సాయంత్రం మీకు మంచిగా ఉంటుంది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం సంపత్తార ఉంది. మధ్యాహ్నం వరకు మీకు చాలా అదృష్టం. మధ్యాహ్నం పైన కాస్త సాయంత్రం అలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి జన్మతార. ప్రస్తుతం ఆరోగ్యంలో వ్యత్యాసాలు లేవు. కోపము అనుచితంగా నడుచుకోవడం, చెడు ఆలోచనలు ఇలాంటి వస్తూ ఉంటాయి. జాగ్రత్త ఉండండి. సాయంత్రం లోపల అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి ఇప్పుడు ప్రస్తుతం పరమమిత్ర తార చాలా బాగుంటుంది. ఈ రోజంతా ఎవర్ గ్రీన్ డే. మీరు ఖచ్చితంగా ఈ రోజున ఉపయోగం చేసుకోండి. శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మధ్యాహ్నం వరకు చాలా మంచి గడియలు ఉంటాయి. మీకు మీరు ఏం ప్రయత్నించినా సక్సెస్ అవుతుంది. ప్రయత్నించండి. సాయంత్రం కాస్త కోపం తగ్గించుకోండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం. వాస్తులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీ అందరికీ నార్మల్గా మనకి ఇళ్లలో ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటంటే ఇల్లు కట్టే వరకు దేవుడా నాకు ఇల్లు కావాలి అని రోజు గంటలు గంటలు పూజ చేయడం. ఇల్లు కట్టి ఇంట్లో మంచిగా దేవుడి గది పెద్దగా కట్టుకుంటారు. అంతా బాగుంటుంది. రేపు ఉదయాన్నే 5 గంటలకు లేచి పూజ చేయాలి అనుకుంటారు. ఇక పొద్దున్నే 8 గంటలకు నిద్ర లేవడం లేదా మర్చిపోతారు. మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకి తిథి తర్పణాలు చేస్తారు కదా. పితృదేవతలకు ఆ సమయంలో పూజ చేస్తారు. ఇది చాలా అపరాధం. మధ్యాహ్నం ఇళ్లల్లో ఏ కారణానికి పూజించకూడదు. ఉదయం సాయంత్రం శ్రేష్టమైనది. ఉదయాన్నే పూజ గదిలో అయితే దీపాలు వెలగాలి. ఆ ఇంట్లో ఖచ్చితంగా పుత్రులు కాస్త జాగ్రత్త వహించండి. రెండోది, మన జీవితంలో మనము రేపటి నుండి ఇలా చేయాలి, పూజ భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలి అని చాలామంది ప్రయత్నిస్తారు. మళ్ళీ రేపు అదే విధానంగా అవుతున్నాయి. ఎందుకంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంది అని అర్థం. అంటే ఇంట్లో వాస్తులో వాయువ్య మూలంలో సమస్య ఉంది అని. లేదు అంటే ఏదైనా భూమికి ఇంటికి మధ్యలో కొన్ని క్షేత్రాలలో కొన్ని ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి. అటువంటి ప్రదేశాలలో ఉండరాని చోట కొన్ని ఉండకూడదు. టాయిలెట్స్, వాష్రూమ్స్ లాంటిది ఏదైనా దోషం ఉంటే ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి అని అర్థం. దాని నుండి మన ఇంట్లో ఏదైనా మీకు దేవుడి పైన భక్తి తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్గా పూజ చేయలేకపోతున్నాను అంటే మన ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. అప్పుడు మీకు ఏకాగ్రత పెరుగుతుంది. పూజించాలి అనే సంకల్పం చేస్తే ఆ సంకల్పం దృఢంగా పెట్టుకుంటే మీరు అలవాటు పడి మళ్ళీ పూజను ప్రారంభిస్తారు. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం విశేషమైన రోజు. ఉత్తరాభాద్రపద నక్షత్రం. రేపు అనుకూలమైతే ఉదయాన్నే విష్ణు ఆలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి వచ్చినట్లయితే పితృ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పిత్రార్జిత ఆస్తి వస్తుంది. లేదా ఇంట్లోనే నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం చదివిన పిత్రార్జిత ఆస్తి ప్రాప్తిస్తుంది. పితృదోషాలు దూరం అవుతాయి. ఇంట్లో బంధుత్వంలో కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవలు అధికంగా జరుగుతున్నాయి అంటే రేపు గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి విష్ణుదేవుడి ముందు వెలిగించి ఆ విష్ణువుకి మీరు మనస్ఫూర్తిగా ఏదైతే సమస్యలో ఉన్నారో దాన్ని వినమ్రంగా సమర్పించుకోండి. త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం నక్షత్రం శని నక్షత్రం. శనివారం కలిసి వచ్చింది. ఈరోజు శని తత్వం అత్యధికంగా ఉంటుంది. మీకు ఎక్కడైనా అనుకూలమైతే శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసిరండి. ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లేని వారికి ఆ సమస్యల నుండి బయటపడతారు. లేదా ఇంట్లోనే కూర్చొని శనీశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోండి. బెల్లము నువ్వులు కలిపి కాస్త నువ్వులు ఉండలు చేసి మహావిష్ణువుని పూజించి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా భుజించండి. దీనివల్ల కూడా మీకు శని దోషం తగ్గిపోతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.